పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో దళితులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. సర్వే నంబర్ 444 2B మద్దికేరలోని దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక దగ్గర ఉన్న 4 ఎకరాల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో 124 మంది దళితులకు పట్టాలిచ్చారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ భూమిని బీసీలకు ఇవ్వాలని, స్థానిక అధికారులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంపై దళితులు మండిపడుతున్నారు. వైసీపీ నాయకులు స్వలాభం కోసం తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దళిత మధ్యకేరలో దళితవాడకు దగ్గరలో ఉన్నటువంటి సర్వే నంబర్ 444 గల ఫ్లాట్ గతంలో అనేక మంది దళితులకి ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని గతంలో ఇచ్చినటువంటి పట్టాలు చెల్లవని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ఓ మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా ప్రతి ఒక్కరికి ఈ జగనన్న కాలనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి పాత పట్టాలు చెల్లవని చెప్పేసి వారిని వెనక్కి చెప్పడం జరిగింది. కానీ అయినప్పటికీ మా దళితవాడలో ఉన్నటువంటి ప్రతి వారు పేరు మీద ఏవేవైతే పట్టాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి చెందాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది. అలాగే గతంలో మేము సమస్యలు కుల మతాలు మానుకునే సమయంలో మళ్ళీ కంగాడు శ్రీరామ్ అనే ఎమ్మెల్యే గారు మళ్ళీ ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచనలతో ఆలోచించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి 80% వైఎస్ఆర్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు ఒక రెట్లు బీసీలో అయిన